మీకు తెలుసా? మన ఇండియాలో చాలామందికి థైరాయిడ్ నాడ్యూల్స్ ఉంటాయి. కానీ వాటికి సర్జరీ అవసరం లేకుండా ఈ రోజుల్లో కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలామందికి తెలీదు. ఒకవేళ మీ మెడలో ఏదైనా వాపు కానీ, గడ్డ కానీ ఉన్నా, లేదా ఏదైనా మింగడానికి ఇబ్బందిగా ఉన్నా, గొంతు బొంగురు పోయినట్టు అనిపించినా, బహుశా అది థైరాయిడ్ నాడ్యూల్ వల్ల కావచ్చు. నేను డాక్టర్ నాగతేజ బోనాల, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని, క్లినిక్ 7 కూకట్పల్లి, హైదరాబాద్లో. ఈ వీడియోలో థైరాయిడ్ నాడ్యూల్స్కు 2 ఆధునిక పద్ధతిలో సర్జరీ అవసరం లేకుండా చికిత్స చేసే విధానాలను గురించి చెప్తాను. థైరాయిడ్ నాడ్యూల్ ఎంబోలైజేషన్ అండ్ థైరాయిడ్ మైక్రోవేవ్ అబ్లేషన్. ఈ ట్రీట్మెంట్స్తో సర్జరీ అవసరం లేదు, త్వరగా కోలుకోవచ్చు, పైగా రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మొదటగా ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఏంటో చూద్దాం. థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే మన మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథిలో చిన్న గడ్డ లేదా వాపు లాంటిది. ఇవి చాలా మందిలో కనిపిస్తాయి. మన ఇండియాలో అయితే అయోడిన్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి చాలా కామన్గా ఉన్నప్పటికీ వేరే ఏ కారణాల వల్లైనా 50% మంది పెద్దవాళ్ళలో చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటూనే ఉంటాయి. చాలా నాడ్యూల్స్ ప్రమాదకరం కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా సింపుల్గానే ఉంటాయి, దాటికి ఏమీ చేయనవసరం లేదు కూడా. కానీ కొన్ని పెద్దగా పెరిగి సమస్యలు సృష్టిస్తాయి. ఉదాహరణకి మెడలో గడ్డలాగా పెద్దగా కనిపించడం, ఏదైనా మింగడానికి కష్టంగా ఉండడం, గొంతు బొంగురుపోయినట్టు అనిపించడం, మెడ దగ్గర ఏదో ప్రెషర్ పడుతున్నట్టు అంటే ఒత్తుకుపోయినట్టుగా అనిపించడం, ఇలాంటివి చాలా ఇంకొంచెం రేర్గా అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు రావడం, ఇంకా రేర్ కేసుల్లో అది క్యాన్సర్లా మారడం, ఇలాంటివి జరగచ్చు. అందుకే డాక్టర్ని కలిసి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువగా మన బాడీలో అయోడిన్ లోపం ఉండడం వల్ల, లేదా హషిమోటోస్ థైరాయిడైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్లు ఉండడం వల్ల, గతంలో ఏదైనా రేడియేషన్ ప్రభావం, లేదా జన్యుపరమైన కారణాలు అంటే జెనెటిక్స్, హెరిడిటరీగా ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అలా రావడం, ఇలాంటి రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. ఖచ్చితమైన కారణం చాలాసార్లు తెలియదు, కానీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే వయసులో వచ్చే ఈ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా ఒక్కోసారి రావచ్చు. ఇవి ఏ వయసులోనైనా రావచ్చు, కానీ 30 ఏళ్ళు దాటిన వాళ్ళలో, అందులోనూ ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. మగవారికి రావు అని కాదు, గుర్తుంచుకోండి. చాలా మందికి చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటూనే ఉంటాయి. అవి పెద్దగా పెరగవు, అవి ఏ ఇబ్బంది కాజ్ చేయవు. కానీ నాడ్యూల్ పెద్దగా పెరుగుతున్నప్పుడు, లేదా మింగడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేదా గొంతులో ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు, లేదా బయటకి అలా ఉబ్బి ఒక గడ్డలాగా కనిపిస్తున్నప్పుడు, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతున్నప్పుడు, లేదా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకూడదని భావించినప్పుడు ట్రీట్మెంట్ అవసరం. ఇంతకుముందు సర్జరీ ఒకటే ఆప్షన్ ఉండేది ఈ థైరాయిడ్ నాడ్యూల్స్కి, కానీ ఇప్పుడు సర్జరీ లేకుండానే సేఫ్గా నయం చేయవచ్చు. థైరాయిడ్ నాడ్యూల్ ఎంబోలైజేషన్ అంటే సర్జరీ లేకుండానే ఆ గడ్డకు అంటే ఆ నాడ్యూల్కు వెళ్ళే రక్తాన్ని ఆపేయడం. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. దానివల్ల ఆ గడ్డ క్రమేణా తగ్గిపోతుంది. ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తామనేది చూద్దాం. ముందుగా మీకు లోకల్ అనస్థీషియా ఇస్తాం. ఆ తర్వాత తొడ లేదా చేతి నుండి ఒక చిన్న బ్లడ్ వెజల్ గుండా ఒక సన్నటి ట్యూబ్ అంటే క్యాథెటర్ని పెడతాం. దాన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ టెక్నిక్స్తో థైరాయిడ్ నాడ్యూల్కు రక్తాన్ని సరఫరా చేసే బ్లడ్ వెజల్ ఉంటుంది కదా, దాని దగ్గర వరకు తీసుకెళ్తాం. అక్కడ ఒక ప్రత్యేకమైన మెడిసిన్ని ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల ఆ నరాలన్నీ బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల నాడ్యూల్కు రక్తం అందదు. సో విత్ టైం క్రమంగా అది చిన్నగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం సుమారుగా 45 నిమిషాల నుంచి ఒక గంట సేపు పడుతుంది. ఇది డే కేర్ ప్రొసీజర్, అంటే ట్రీట్మెంట్ అయిన రోజే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే పెద్ద గడ్డలు అంటే పెద్ద నాడ్యూల్స్ వల్ల ఇబ్బందిగా ఉంటుందో, లేదా వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల సర్జరీ చేయించుకోలేరో, మెడ మీద మచ్చలు పడకూడదు అనుకుంటారో, జనరల్ అనస్థీషియా తీసుకోలేని వారు, లేదా జస్ట్ సింపుల్గా చెప్పాలంటే త్వరగా కోలుకోవాలనుకునే వాళ్ళకి, మెడ మీద ఎటువంటి కోతలు మచ్చలు లేకుండా సింపుల్గా ఒక ట్రీట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సర్జరీలో మొత్తం థైరాయిడ్నే తీసేస్తారు. ఇందులో థైరాయిడ్ మొత్తాన్ని తీయడం జరగదు, ఓన్లీ ఆ గడ్డ మందం పోర్షన్కే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకు థైరాయిడ్ గ్రంథిని తీసేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి లైఫ్ లాంగ్ హార్మోన్ రీప్లేస్మెంట్ అంటే ఈ థైరాయిడ్ టాబ్లెట్లు లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది సర్జరీలో. సో ఈ ట్రీట్మెంట్లు చేయించుకుంటే థైరాయిడ్ని మనం తీసేయం కాబట్టి ఈ లైఫ్ లాంగ్ హార్మోన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది అన్నిటికన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఇంకొక సింపుల్ ట్రీట్మెంట్. ఇందులో కూడా సర్జరీ ఉండదు. ఇది ఎలా పనిచేస్తుందంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చూస్తూ దాని గైడెన్స్తో ఒక సన్నటి సూది లాంటి ప్రోబ్ని థైరాయిడ్ నాడ్యూల్ లోపలికి పంపిస్తాం. దాని నుండి మైక్రోవేవ్ ఎనర్జీ డెలివర్ అవుతుంది. ఆ ఎనర్జీ ద్వారా అక్కడ క్రియేట్ అయ్యేటువంటి వేడి ఆ గడ్డను వాటిలోని కణాలను నాశనం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గడ్డ చిన్నగా అయిపోయి థైరాయిడ్ లోపలే ఒక చిన్న నిర్జీవ మచ్చలాగా ఉండిపోతుంది. విత్ టైం కొన్ని సంవత్సరాలకి అది కూడా కరిగిపోతుంది. ఈ ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అంటే 30 నుండి 40 నిమిషాల లోపే అయిపోతుంది. అండ్ సాధారణంగా లోకల్ అనస్థీషియాలోనే చేసేస్తాం. ఎంబులైజేషన్ ఇంకా మైక్రోవేవ్ అబ్లేషన్ ఈ రెండు సర్జరీ కంటే చాలా సులువైన మార్గాలు. సర్జరీలో మెడపై కోత పెడతారు, అంటే కట్ చేస్తారు కదా, కుట్లేస్తారు. సో మచ్చలు పడతాయి, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎంబోలైజేషన్ అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్ ఈ రెండు ట్రీట్మెంట్స్లోనూ కటింగ్ ఎక్కడా ఉండదు. సో కోతలు ఉండవు, మెడ మీద ఎటువంటి బయట మచ్చలు రావు. ట్రీట్మెంట్ అయిపోయిన రోజునే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు థైరాయిడ్ గ్రంథిని అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ని తీసేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి లైఫ్ లాంగ్ ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అవును, చాలా సేఫ్. ఇది చాలా సంవత్సరాలుగా US, UK, ఆస్ట్రేలియాలలో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో గత 5-6 ఏళ్ళుగా ఇండియాలో కూడా ఇటువంటి ట్రీట్మెంట్స్ స్టార్ట్ అయినాయి. ఈ రెండు ట్రీట్మెంట్స్ ఇమేజింగ్ గైడెన్స్తో చేస్తారు కాబట్టి, అంటే ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది, ఆ ఇంజెక్షన్ అనేది, ఆ మెడిసిన్ అనేది ఎక్కడ డెలివర్ అవుతుంది అనేది రియల్ టైంలో కనపడతా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, వేరే నార్మల్ ఏరియాని డిస్టర్బ్ చేయకుండా. ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. ట్రీట్మెంట్ తర్వాత మొదటి 1-2 రోజుల్లో మెడ కొద్దిగా నొప్పి ఉండొచ్చు. సూది పెట్టిన దగ్గర చిన్న గాయంలాగా ఎర్రగా కమిలినట్టుగా కావచ్చు. ఇదంతా ఒక 2-3 రోజుల కథ అంతే. ఇంకా చాలా రేర్గా టెంపరీగా అంటే తాత్కాలికంగా గొంతు బొంగురు పోయినట్టు, ఏదో గాలిగా మాట్లాడినట్టు ఇలాంటి చేంజెస్ జరగచ్చు. కానీ అవి ఖచ్చితంగా తాత్కాలికమే. 2 నుంచి 3 వారాల్లో ఎవ్రీథింగ్ నార్మల్కి వచ్చేస్తుంది. చాలా మందికి 3 నుంచి 6 నెలల లోపు ఆ గడ్డ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. తప్పకుండా ఇబ్బంది పెట్టే నాడ్యూల్స్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా రిలీఫ్ ఇస్తాయి. హార్మోన్ లెవెల్స్ కూడా నార్మల్గానే ఉంటాయి, తగ్గిపోవడము పెరిగిపోవడం లాంటిది ఏమీ జరగదు. మళ్ళీ నాడ్యూల్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. థైరాయిడ్ నాడ్యూల్ ఎంబులైజేషన్ మరియు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ చాలా సేఫ్, సర్జరీ అవసరం లేని ట్రీట్మెంట్స్. వీటిలో లోకల్ అనస్థీషియాతోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. కోతలు మచ్చలు ఉండవు, త్వరగా కోలుకోవచ్చు. ఇంకా మోర్ ఇంపార్టెంట్లీ థైరాయిడ్ ఫంక్షన్ని మనం కాపాడుతాం కాబట్టి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం లేదు. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మా క్లినిక్ 7 కూకట్పల్లి హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు థైరాయిడ్ నాడ్యూల్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ ట్రీట్మెంట్స్ గురించి భయపడకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకున్న డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేస్తాం. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్తో మాట్లాడి సురక్షితమైన ఈ ట్రీట్మెంట్ గురించి క్లియర్గా తెలుసుకోండి. ఈ ట్రీట్మెంట్స్కి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్పై ఇచ్చిన నంబర్కి వాట్సాప్ చేయండి, లేదా ఈమెయిల్ చేయండి, లేదా కామెంట్స్లో అడగండి, లేదా మమ్మల్ని నేరుగా సంప్రదించండి. మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఈ థైరాయిడ్ నాడ్యూల్ ప్రాబ్లం కనుక ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేయండి. సర్జరీ లేకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్కి నయం చేయగలిగిన ట్రీట్మెంట్స్ గురించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా పేరు డాక్టర్ నాగతేజ. మనం మళ్ళీ కలుద్దాం. నమస్తే.